నమస్తే. నేను డాక్టర్ చేతన్ రాజ్. ఇవాళ మనం ఒక కొత్త వైరస్ వచ్చింది ఇప్పుడు చైనాలో. అయితే దానివల్ల చాలామంది చాలా డౌట్‌లు నాకు అడుగుతున్నారు. దాని గురించి ఒక వీడియో చేద్దాం. అసలుకి హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంది? ఇది ఒక పాత వైరసే. ఇప్పుడు కోవిడ్ గూడా పాత వైరసే ఉండే. ఎందుకంటే కరోనా వైరస్ ఒక దాని పాత వైరసెస్ ఉండే. కానీ ఈ వైరస్ ఏదైతే జెనెటిక్ మేకప్ ఉండే గదా! అది కొత్తగుండే. అందుకే అంత ప్రాబ్లమ్ అయింది. ఇప్పుడు ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఏంది? ఇది గూడా ఒక ఆర్ఎన్ఏ వైరస్. కరోనా వైరస్ లాగానే ఉంటది. అయితే ఏంది? మనకు జలుబు, దగ్గు, ఫీవర్ ఇవే సింప్టమ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎవరైతే భయపడుతున్నారో అంత భయపడే అవసరం ఉందా? ఇప్పుడు చూడండి చైనాలో ఇది స్టార్ట్ అయింది. కొత్త కొత్త వైరస్‌లన్నీ చైనాలోనే వస్తాయి. అయితే టెంపరేచర్స్ అక్కడ చాలా తక్కువుంటాయి. ఒక్కొక్కసారి 3 డిగ్రీస్, 4 డిగ్రీస్ గూడా ఎళ్తది. ఒక్కొక్కసారి మైనస్ గూడా ఎళ్తది. కానీ ఇప్పుడు చాలా ఫేవరింగ్ కండిషన్స్ ఉన్నాయి ఈ వైరస్ గ్రో అవ్వడానికి. ఎందుకు? లో టెంపరేచర్స్ ఉన్నాయి. ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అయితే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకా కొన్ని రోజులైతే ఇండియాలో గూడా ఈ వైరస్ వచ్చే ఛాన్సులుంటాయి. ఎందుకు? ఇప్పుడు చూడండి కరోనా వైరస్ ఎట్లా స్ప్రెడ్ అయింది ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు. మొత్తం ఎయిర్ ట్రావెల్ వల్ల స్ప్రెడ్ అయింది. ఇప్పుడు గూడా ఎయిర్ ట్రావెల్ నడుస్తుంది. అయితే ఓన్లీ చైనా నుంచి మన దగ్గర ఫ్లైట్ బై చాన్స్ వస్తుంది, అవి ఆపుతున్నామంటే మనం వైరస్‌ని ఆపలేం. ఎందుకు? ప్లేన్‌లు ఇటలీకి పోతాయి, సౌత్ అమెరికాకు పోతాయి, న్యూయార్క్ పోతాయి, అన్ని కాడ పోతాయి. అయితే అక్కడ స్ప్రెడ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి మన దగ్గరొస్తది. అయితే ఏంది ఇప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలు? మనము మాస్కులు వాడాలి. మాస్కులతో పాటు మనం దగ్గు మనకొస్తే, తుమ్ములొస్తే చెయ్యి పెట్టుకొని దగ్గాలి, చెయ్యి పెట్టుకొని తుమ్మాలి. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ ఏంది? చిన్న పిల్లలకి ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. అయితే చిన్న పిల్లలకి హైజీన్ మెయింటైన్ చేయండి. మళ్ళా ఇంకో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే, ఇప్పుడు డెత్ రేట్ గూడా ఉంది గదా! అయితే ఇది ఎందుకు ఎక్కువుంది? ఇప్పుడు చూడండి కోవిడ్ ఉంది గదా! కోవిడ్ స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు చాలా డేంజరస్ ఉండే. ఇప్పుడు అందరికి ఏం డౌట్ ఉంటది? కోవిడ్ ఇప్పుడు పోయింది, మొత్తానికి పోయింది అనేసి. కానీ కాదు. ఇప్పుడు కోవిడ్ గూడా ఒక కామన్ ఫీవర్ లాగా అయిపోయింది. కామన్ కోల్డ్ లాగా అయిపోయింది. అయితే ఇప్పుడు ఇంతమంది జలుబు, దగ్గు వస్తుంది గదా! ఈ మధ్య. వాళ్ళకి ఎంతో మందికి కోవిడ్ గూడా ఉండొచ్చు. మనకు తెల్వదు. అట్లనే ఏందంటే చైనాలో ఎప్పుడైతే లాక్‌డౌన్‌లు ఉండే గదా! మొత్తానికి టోటల్ లాక్‌డౌన్ ఉండే. మనకు ఫస్ట్ వేవ్ స్ట్రాంగ్ ఉండే. సెకండ్ వేవ్ స్ట్రాంగ్ ఉండే. కానీ థర్డ్ వేవ్‌కి వైరస్ ఏమో వీక్ అయిపోయింది. కానీ చైనాలో థర్డ్ వేవ్ టైంలో గూడా లాక్‌డౌన్‌లు ఉండే. వాళ్ళు ఎన్నో రోజులు ఓపెన్ చేయలేదు. దానివల్ల ఏమైంది? అందరూ ఇంటికాడనే ఉన్నారు. ఇంటికాడనే ఉండేసరికి ఏమైందంటే వాళ్లకు హర్డ్ ఇమ్యూనిటీ తొందరగా డెవలప్ అవ్వలేదు. దాంతో పాటు ఏమైంది? వేరే ఇన్ఫెక్షన్‌లు గూడా వాళ్ళు ఎఫెక్ట్ అవ్వడం ఆగిపోయింది ఆ టైంలో. అసలు ఇన్ఫెక్షన్‌లకు ఎఫెక్ట్ అవ్వలేదు వాళ్ళు. రెగ్యులర్‌లీ మనం ఇన్ఫెక్షన్‌లకు ఎఫెక్ట్ అయితే మన బాడీ ఇమ్యూన్ అయిపోతది దానికి. కానీ మన కాడ అట్లా లేకుండే. సో కోవిడ్ మన దగ్గర తొందరగా థర్డ్ వేవ్‌లో వీక్ కోవిడ్ అయిపోయింది ఒక దాంట్లో చూసుకుంటే. అండ్ ఇంపార్టెంట్ ఏందంటే ఇప్పుడు చైనాలో ఏమైతుందంటే హెచ్ఎంపీవీ వైరస్ ఇన్ఫెక్షన్‌తో పాటు చాలామంది కోవిడ్ గూడా వస్తుంది. అండ్ అది ఇంకా సివియారిటీ పెంచుతుంది. మన కాడ ఒకవేళ వచ్చిన హెచ్ఎంపీవీ వైరస్ వచ్చే ఛాన్సులు కొంచెం తక్కువనే. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోతది. మనకు పండగ అయిపోంగానే పెద్దోళ్ళు చెప్తారు. పండగ నెక్స్ట్ డే నుంచి మీకు వేడి వేడిగా అనిపిస్తదనేసి. సో వేడిగా అట్మాస్ఫియర్ అయిపోతే వైరస్ తొందరగా స్ప్రెడ్ అవ్వడం కష్టమైపోతది. మళ్ళా దాని పైన ఏంది? మనం ఆల్రెడీ ఇప్పుడు హర్డ్ ఇమ్యూనిటీ ఉంది మన కోవిడ్‌కి. సో 2 ఒకటిసారి అటాక్ అయితే గూడా అంత భయపడే అవసరం లేదు. అయినా మనం మన జాగ్రత్తలు తీసుకోవాలి. స్పెషల్లీ ఎవరు? చిన్న పిల్లలు అండ్ పెద్ద వయసున్న వాళ్ళు. అండ్ డయాబెటిస్, హైపర్‌టెన్షన్ లేదంటే ఇట్లా కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్‌లీ ఏందంటే మీరు శానిటైజేషన్ మంచిగా మెయింటైన్ చేయండి. అండ్ ఇంకోటేందంటే ఒక ప్రివెంటివ్ మెడిసిన్ గూడా చెప్తాను. మీరందరూ తీసుకొని అది వాడొచ్చు. అది ఏందంటే హోమియోపతిలో ప్రివెంటివ్ మెడిసిన్స్ చాలా మంచిగా పనిచేస్తాయి. మనం అది కోవిడ్ టైంలో గూడా చూసినాము, డెంగీ టైంలో గూడా చూసినాము, సార్స్ టైంలో గూడా చూసినాము. సార్స్ అంటే ఏంది? కోవిడ్ కన్నా ముందు వచ్చిన వైరస్. సో అదేందంటే జెల్సీమియం 1M పొటెన్సీ. జెల్సీమియం 1M పొటెన్సీ రోజు పెద్దవాళ్ళు ఉండనివ్వండి, చిన్నవాళ్ళు ఉండనివ్వండి, ఏ ఏజ్‌లో ఉన్న వాళ్ళు గూడా ఒక 4 డ్రాప్స్ 1 కప్ ఆఫ్ వాటర్‌లో వేసుకొని డైలీ కన్జ్యూమ్ చేయండి. అది చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంటది. అండ్ ఇది ఒక ప్రివెంటివ్ మెడిసిన్ గూడా పనిచేస్తది. ఈ వీడియో అందరితో షేర్ గూడా చేయండి. థాంక్ యూ.